వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను భవన్లో ఉన్న బీఆర్ఎస్ భవన్ ఎప్పుడైనా గులాబీ జెండాలతో కనిపించేది, కానీ ఇవాళ నల్ల జెండాలతో దర్శనమిచ్చే పరిస్థితి. సో మనకందరూ కూడా తెలిసే సిట్ విచారణకి ఇవాళ కేసీఆర్ గారు హాజరవుతాను అని చెప్పడం, అండ్ దాంతోపాటు ఎర్రవెల్లి నుంచి ప్రారంభం అవ్వడం, మరి కాసేపట్లో సిట్ విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. దాన్ని నిరసిస్తూ భవన్లో ఒక్కసారి మహిళా కార్యకర్తలతో మనం మాట్లాడదాం. అసలు ఈ సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, ఆయన హాజరవుతా అని చెప్పడం ఏంది అనేది. సో కేసీఆర్ గారికి వాళ్ళ నోటీసులు ఇవ్వడం అండ్ దాంతోపాటు మరి కాసేపట్లో సిట్టు విచారణ జరపడం ఏంటి? ఇది బ్లాక్ డే, తెలంగాణకు ఇది బ్లాక్ డే. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మరి ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడానికి సిద్ధపడ్డటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. అసమర్థ కాంగ్రెస్ తమ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలు, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధాని, ఇదే కాంగ్రెస్ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నాడు పార్లమెంటులోనే స్వయంగా దేశ భద్రత కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం 9,000 నంబర్లు ఫోన్లు ట్యాప్ అయినాయి, ట్యాప్ చేసినామని చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అత్యంత సహజం, సర్వసాధారణం. సంఘ విద్రోహ శక్తులు కానీ, రాజ్యాంగేతర శక్తులు కానీ, మరి రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచాలని కుట్ర చేస్తున్న క్రమాలు కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి క్రమాలను కానీ తెలుసుకోవడానికి నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగము ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగిస్తుంది. దానికి దుష్ప్రచారం చేస్తూ ఇగో నాదైంది, అగో నాదైంది అని చెప్పేసి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఎవరు భయపడాలి? ఎందుకు మీదైందని మీరు ముందుకు వస్తున్నారు? మీరేమన్నా సంఘ విద్రోహ శక్తులా? మీరేమన్నా దొంగలా? మీరేమన్నా హంతకులా? మీరు ఏంటి? మీరెందుకు మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని భుజాలు దడుముకుంటున్నారు? ఎవరు చెప్పిండ్రు మీకు మీ ఫోన్లు ట్యాప్ అయినాయని? దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీరెందుకు ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిండ్రా, లేదా సంఘ విద్రోహ పనులు ఏమైనా చేసిండ్రా, సమాజానికి భద్రతకు ముప్పు కలిగించే పనులు ఏమైనా చేసిండ్రా? మీరెందుకు ఈ దుష్ప్రచారం చేస్తుండ్రు? 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను మచ్చ తెచ్చే విధంగా, మసిబూసే విధంగా, అసలు నేరమే కాని దాన్ని నేరమని, ట్యాపింగ్ అసలు కేసే కాదు దాన్ని కేసని ఇవాళ కేసీఆర్ గారికే నోటీసులు ఇచ్చే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. ఇది సిగ్గుచేటు. యావత్తు తెలంగాణ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో నిలబెట్టినటువంటి మరి కేసీఆర్ గారికి ఈ రకంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం అయితే సిగ్గుచేటు. అయినప్పటికీ ఇవన్నీ దుర్మార్గ ప్రచారాలు, ఇవన్నీ దుష్ప్రచారాలు. కేసీఆర్ గారిని జైల్లో వేయడానికి కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదు, ప్రజలకు మంచే చేసిండు. మహాత్మున్నే పొట్టన పెట్టుకున్నటువంటి దేశము ఇది. వ్యవస్థ చూస్తూ ఉన్నాం. మంచిని ఎప్పుడు మంచిని అన్నారు. దుర్మార్గులకు మంచిలాగా కనపడదు. కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి చర్యలు, ప్రజలకు అనుకూలమైన పనులే, ప్రజా ఆమోదమైనటువంటి పనులు, అన్ని వర్గాలకు మేలు చేసే పనులు కేసీఆర్ చేసిండ్రు. తెలంగాణను కడుపులో పెట్టుకొని సాదుకున్న కన్నెతండ్రి లాంటి వాడు తెలంగాణ. ఇప్పుడు పాలన చేతగాక అన్ని వర్గాలను విస్మరించి అందరినీ బాధిస్తూ నిరుద్యోగులను, ఉద్యోగులను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, రైతులను, మహిళలని, విద్యార్థులను మధ్యాహ్న భోజనం పిడికెడు నాణ్యమైన అన్నం పెట్ట చేతగాని ప్రభుత్వం ఇది. అసలు ఇది కేసే కాదు, ఇందులో జైలు అనే మాటనే లేదు. చట్టాల మీద పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. ట్యాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసేది. ఇక్కడ విభజించు పాలించనేటువంటి దుర్మార్గమైన కుట్ర చేస్తూ హరీష్ రావు గారికి మీ ఫోనే ట్యాప్ అయిందట అని, కవిత గారు నా ఫోన్ ట్యాప్ అయిందని, నిఘా వ్యవస్థ ఎవరి ఫోను ఎందుకు ట్యాప్ చేసిందో తెలియదు. సిట్టుకే క్లారిటీ లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సమాచారం ఉన్నది, వీళ్ళదైంది వాళ్ళదైంది అని. ఇవాళ మరి మీడియా దగ్గర, వాళ్ళ అనుబంధ మీడియా, వాళ్ళ అనుకూల మీడియా, పచ్చ మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా దగ్గర వాళ్ళు అదిగో పాము, ఇదిగో పడుగ, అదిగో పులి, ఇదిగో తోక అంటున్నారు. వాళ్ళ దగ్గర సమాచారం ఉన్నట్టున్నది. కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో, సంతోష్ రావు గారినో, కేసీఆర్ గారినో కాదు,
రాధాకృష్ణన్ విచారించండి తెలుస్తుంది, ఏబిఎన్ రాధాకృష్ణన్ విచారించండి ఎందుకు జరుగుతున్నది ఈ తతంగం ఏంది. వాళ్ళ దగ్గర ఎక్కువ సమాచారం ఉన్నది కదా. మరి సిట్టు విడుదల చేయలేదు, ప్రభుత్వం విడుదల చేయలేదు. ఎక్కడిది సంఖ్య? వీళ్ళదైంది వాళ్ళదైందని ఎందుకు మసిబూస్తున్నారు, ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు? ఈ దుష్ప్రచారాలు ఏంటి? తెలంగాణ సమాజం గమనించదా? ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, ఇప్పుడు సోయితోని ఉన్నటువంటి తెలంగాణ, మెలకువతో ఉన్నటువంటి తెలంగాణ. ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి ఓడిపోయినరో, కేసీఆర్ గారి ఓటమి తర్వాత రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేట్రేగిపోతుంది సీమాంధ్ర మీడియా. పెచ్చరిల్లుతున్నాయి వాళ్ళ అగాధపు కథనాలు. మరి తెలంగాణ సమాజంలో విభజన సృష్టించడానికి వీళ్ళు కుట్రలు పన్నుతా ఉన్నారు. అప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి అన్నాదమ్ముల్లాగా మంచిగా ఉన్నారు. ఇగో ఇప్పుడు వీళ్ళు విభజన మంత్రాన్ని పాటిస్తూ ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ నగరపాలక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రోళ్లను తెలంగాణలను విడగొట్టే ప్రయత్నం సీమాంధ్ర మీడియా చేస్తూ ఉన్నది. అనేక కుట్రలు దాగి ఉన్నాయి దీని వెనుక. తెలంగాణను నష్టపరిచే అనేక కుట్రలు దీని వెనుక దాగి ఉన్నాయి. తప్పకుండా ఛేదిస్తాము. ప్రజల అండ బీఆర్ఎస్కు ఉన్నది, ప్రజల మద్దతు బీఆర్ఎస్కు ఉన్నది. కేసీఆర్ గారిని యావత్తు తెలంగాణ ఆయనను జాతి పితగా భావిస్తుంది. అట్లాంటి కేసీఆర్ గారికే నోటీసులు ఇస్తాయి ఇవాళ. దారుణం. కాకపోతే వీళ్ళు ముందుగా ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మించే స్థాయిలో ట్యాపింగ్ అంశాన్ని తీసుకుపోయిండ్రు. మేం తిప్పి కొడతాం, ఎండగడతాం. తప్పకుండా ట్యాపింగ్ అనేది అసలు విషయమే కాదు, అది కేసే కాదు. బ్రో మీరు మేము మాట్లాడేటప్పుడేనా? ఇగో మధ్యరాత్రి బాల్ బచ్చగాడు ఒకడు, వాడికి ఒక పరిపాలన చేతగాక మేము ఇవాళ వరకు కూడా, ఈ రోజు వరకు కూడా చాలా విలువిచ్చి మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి అని. కానీ ఈ రోజు నుంచి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి దొంగచాటుకు వచ్చి నోటీసులు అంటించిపోతే అది నోటీసులు అంటించడం కాదు, తెలంగాణ చరిత్ర మీద మచ్చబెట్టినట్టే. ఇవాళ 60 ఏళ్ల గోసను, 60 ఏళ్ల కన్నీళ్లను, రైతు బాధలను, ఇవాళ గురుకుల విద్యార్థుల కోసం, మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చిన బాపు కేసీఆర్ను ఇవాళ రోడ్డు మీదకి పిలిచి సిట్టు నోటీసులు ఇచ్చినాము. హరీష్ అన్నను పిలిచి, రామన్నను పిలిచి, సంతన్నను పిలిచి, ఎక్కడ కూడా మరి ఇన్నిసార్లు విచారణ చేసినప్పుడు ఎవరిని కూడా ఇంతవరకు శిక్షించలేకపోయింది ఎందుకు? ఈ పచ్చజ్యోతి రాధాకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నాడు? ఎవరికి తెలియని విషయాలు వీడికి ఒక్కడికి ఎట్లా తెలుస్తాయని మేము అడుగుతున్నాం. ఇంతవరకు సిట్ నిర్ధారించని విషయాలు తనకెట్లా తెలుస్తున్నాయని, ఈ లీకుల విషయం ఏందన్నది మేము ప్రశ్నించదలుచుకున్నాం. లీకుల పైన సిట్ వేయాలి. ఎందుకు లీక్ అవుతున్నాయి? అసలు ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఒక ఇంటర్వ్యూలో బాపు కేసీఆర్ చెప్పిండ్రు. ఏమని చెప్పిండంటే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు చేస్తారో వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అది ఇంటెలిజెన్స్కు పోలీసు వ్యవస్థకు సంబంధించిన విషయం, దానికి ముఖ్యమంత్రికి సంబంధం లేదు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి చేయట్లేడా? వాళ్ళ ఉన్న ఎవరైతే మినిస్టర్లు ఉన్నదో ప్రతి ఒక్క మినిస్టర్ యొక్క ఫోను వాళ్ళు ట్యాప్ చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. ఏ వ్యవస్థ ఉన్నా చేసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డే చెప్పిండు. అట్లాంటప్పుడు ఒక చిన్న విషయానికి ఇంటి ముందర వచ్చి గోడకు అది అతికేసిపోయి సిట్టు నోటీస్ వచ్చింది, సిట్టు నోటీస్ కాదు స్టాండ్ నోటీస్ వచ్చినా భయపడేది లేదు. అది ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు విచారణ అనేది దాన్ని పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఉంటే అక్కడ దగ్గరికి పోయి చేతికి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ అప్పుడు ఇట్లా ఇవ్వలేదు అంటే అప్పుడు ఉన్నప్పుడు అడ్రస్ ఇస్తారు, ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కానీ దానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా ఈరోజు నోటీసులు గోడకు అతికిచ్చి ఒక తెలంగాణ తెచ్చిన ఒక తెలంగాణ ప్రదాత గౌరవనీయులు కేసీఆర్ గారిని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అవమానించారు. అయినా కూడా రాజ్యాంగానికి, ఒక చట్టానికి విలువ ఇచ్చి నేను సహకరిస్తా పూర్తిగా అని చెప్పిండు, విచారణకు నేను సహకరిస్తా అని చెప్పిండ్రు. ఆ విచారణలో భాగంగా ఏదైనా పొరపాటు కొంచెం ఏదైనా జరుగుతా కూడా చూస్తున్నారు కదా, తెలంగాణ మొత్తం కదిలొచ్చింది ఈరోజు.
ఊరూరా 1200 గ్రామాలలో కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేసిండ్రు. ఏ బజార్లో చూసినా ఏ వీధిలో చూసినా కూడా తెలంగాణ జనాలు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఎక్కడ ఏ అవమానం జరిగినా ఆయన ఒక తెలంగాణకు దేవుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దేవుడు, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన దేవుడు. ఆ గౌరవానికి ఏ భంగం కొంచెం కలిపినా కూడా ఒక అగ్నిగొండంగా తయారవుతుంది తెలంగాణని ఈరోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తలేదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది, రేవంత్ రెడ్డి చెప్పిందే నడుస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి అనుచరుల, మంత్రుల, తమ్ముళ్ళ అరాచకాలు, కుంభకోణాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయో, ఆయన ఇచ్చిన హామీలు, గ్యారంటీలు ఎప్పుడైతే మా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో అప్పుడు ఈ ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపి, ఈ డ్రామాకు తెరలేపి అప్పుడు కాళేశ్వరం అన్నారు, ఈరేస్ అన్నారు. ప్రభుత్వం చేస్తుంది, కావాలని చేస్తుంది, ఉద్దేశపూర్వకంగా చేస్తుంది, కావాలని బీఆర్ఎస్ నాయకులను అవమానించాలని. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టకుండా డిస్టర్బ్ చేయాలని. వాళ్ళ కుంభకోణాలు మొన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అన్ని బయట పెట్టినరో ఆ రోజు నుంచి ఈ నోటీసులు స్టార్ట్ అయినాయి. ఆ రోజు సాయంత్రమే హరీష్ రావు గారికి, తర్వాత కేటీఆర్ గారికి, తర్వాత సంతోష్ కుమార్ గారికి, ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారికి ఇచ్చారు. ఎవరు ఏది ఇచ్చినా ఇప్పటి వరకు ఏ సిట్లు చేసినా, ఏ బొట్లు వేసినా, మొదటి నుంచి కాళేశ్వరం మొదలు పెడితే ఏ విచారణలో కానీ ₹1 ఎక్కడ అన్యాయం జరగలేదు, ఎక్కడ ఏది వేరే పక్కకు పోలేదు, ఏడ సాక్ష్యం లేదు, ఎక్కడ కూడా. ఓన్లీ డైవర్షన్ కోసం. సజ్జనార్ గారి సర్వీస్కే ఇది మాయని మచ్చ. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను ఏదైతే సాధిస్తున్నాడో సజ్జనార్కి ఒక పేరు, మంచి పేరు ఉండే. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మాట విని దానికి లోబడి సజ్జనార్ గారు ఏదైతే చేస్తుండ్రో అది తెలంగాణ ప్రజలు హర్షిస్తలేరు. నిజంగా కూడా ఆయన సర్వీసులనే ఇది మాయన మచ్చగా మిగిలిపోతుంది. ఇదంతా కూడా ఇది వేస్ట్ అండి. ప్రభుత్వం చేసే పని అంతా ఇది కూడా వేస్ట్. ఈ దృష్టి ఏదో జనాల మీద, ప్రజల మీద కొనసాగిస్తే ఇంకా డెవలప్ అయ్యేది, బాగుండేది. ముఖ్యమంత్రి అయినందుకు ఆయన కూడా చిరస్థాయిగా పేరు నిలిచిపోవాలి కేసీఆర్ లాగా అనుకుంటే, కేసీఆర్ లాగా కష్టపడి, కేసీఆర్ లాగా అన్ని ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో అవన్నీ కూడా అమలు చేసుకొని ఇప్పుడు లేని ప్రజలకు వాళ్ళకు ఏదైతే కావాలో అది చూసుకుంటూ ఇస్తే ఆయనకు కూడా బాగుండేది. కానీ ఈ సిట్ అని, ఇదని, అదని వేస్ట్. ఇదంతా వేస్ట్. సిట్టులా ఏమీ లేదు, కాళేశ్వరంలా ఏమీ లేదు, దేంట్లో కూడా ఏది నిరూపించలేదు. కనీసం నిరూపిస్తేనన్నా దానికి ఒక వాల్యూ అనేది ఉండేది. ఇప్పటి వరకు ఏది నిరూపించలేదు. అందులో పోయి ఇప్పుడు బాపు కేసీఆర్ మీద, కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక దేవుడు లాంటి వాడు. ఎంతమంది అయినా ఉద్యమకారులు ఉండొచ్చు, కానీ లాస్ట్ వరకు పోరాడి సాధించిన ఉద్యమకారుడు అనేది ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. చాలామంది ఇందులో కష్టపడ్డారు, కానీ చివరి వరకు కష్టపడి అందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణని ఒక రాష్ట్రం ఏర్పడే వరకు పోరాడిండు చూడు, అది నాయకుడు కేసీఆర్. అట్లాంటి మనిషికి ఈరోజు సిట్ నోటీసులని, అవని ఇవని ఇప్పుడు బయటకు తీసుకొస్తే ఆయనకి ఇది ఏమీ మచ్చ కాదు. ఇప్పుడు ఆయన హుందాతనాన్ని, ఆయన మంచితనాన్ని ఇంకా నిరూపించుకోవడానికి అవకాశమే తప్ప ఇది ఆయన మీద ఏదో మచ్చబడుతుందని, ఆయన ఏదో ఇదంతా ఏది కాదు. ఇది కూడా కేసీఆర్ మంచికే జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే జనాలలో ఇప్పుడు కేసీఆర్ అంటే ఏంది అనేది అందరూ నిరూపిస్తారు. ఇప్పుడు కేసీఆర్ మీద సిట్ నోటీసులు ఇచ్చినందుకు కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని అందరూ కూడా ఇప్పుడు నిరూపిస్తారు. లోపల ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. చిన్న పెద్ద ఎవరైనా కూడా ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక దేవుడు అందరి దృష్టిలో. అట్లాంటి దేవుడికి కష్టం వచ్చిందంటే కంపల్సరీగా ఎక్కడెక్కడో పడుకున్న వాళ్ళు కూడా లేచి వస్తారు, ముసలోళ్ళు. ఇంకా ఇది ఏమంటారు, పల్లెటూర్ల వరకు ఇట్లాంటి విషయాలు తెలియవు కాబట్టి మనకి ఇంకా అంత అది రావట్లేదు. ఇదే విషయాలు ఇంకా పల్లెటూరు దాకా పోతే కేసీఆర్కి ఇలాంటి పరిస్థితి అని ముసలోళ్ళకు వీళ్ళకి తెలిస్తే ఇంకా అందరూ కూడా ఏ విధంగా బయటకు వస్తారనేది కూడా ఆయన తట్టుకోలేరు. అంతవరకు తెచ్చుకోవద్దు. ఇక్కడితో ఇవన్నీ ఆపేసుకొని ఈ 2 ఏళ్ళ ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ఉందో కనీసం అప్పటి వరకన్నా 6 గ్యారెంటీలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని.
జరుపుకొనివ్వండి. ఒకవేళ న్యాయము అన్యాయం అనేది అయితే ఉంటుంది కదా కంపల్సరీ. ఏమీ లేనప్పుడు ఏం జరిపిస్తారు? జరపనివ్వండి. జరిపిన తర్వాత ఏదన్నా ఉంటే అసలు ఏమైనా చేస్తే కదా ఉండడానికి. ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఏదో దొంగల గురించి అని అదని ఇదని చూడ్డానికి అయితే కక్షపూరితంగానే అనిపిస్తుంది కదా. ఎలక్షన్ ముంగట చేయడం అంటే దానికి కక్షపూరితమే కదా. ఇప్పుడు అంత డైవర్ట్ చేసి అందరినీ అక్కడ ఇక్కడ తిప్పేసుకొని అందరికి టెన్షన్స్ పెట్టేసి ఎవరు క్యాన్వర్సింగ్లు చేసుకోకుండా అందరు ఇక్కడికి వచ్చేసట్టు చేసి అక్కడ లోపల వాళ్ళ పనులన్నీ మొత్తం మున్సిపాలిటీలలో ఏమేమి చేసుకోవాలో వాళ్ళన్నీ చేసేసుకొని వాళ్ళు సిట్ అవ్వడానికి ఇక్కడ ఇదంతా పెడుతున్నారు తప్ప అసలు ఎలక్షన్ ముంగట ఇవి పెట్టడం ఏందండి. ఎలక్షన్ అంటే అందరినీ మంచిగా చేసుకోమని చెప్పాలి. ఏ పార్టీ గురించి ఎవరైనా ఎంతైనా కష్టపడని, కానీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ నీట్గా చేసుకోవాలి కదా. ఎలక్షన్ టైంలో సిట్ నోటీసులు అంటే అది వాళ్ళు భయపడే కదా. ఇప్పుడు ఎలక్షన్కు భయపడే ఇట్లాంటివన్నీ వేస్తే వాళ్ళు వీక్ అవుతారు అక్కడ అని అనుకుంటున్నారు. కానీ వీక్ అవ్వరు, ఇంకా స్ట్రాంగ్ అవుతారు. అందరు ఇంతకంటే ఎక్కువ పనిచేస్తారు. మళ్ళీ ఇప్పుడు జనాలకు కూడా ఏంది ఇది అనేది అంతా అర్థమైపోతుంది. ఏమనిపిస్తుందంటే కక్షపూరితంగా అని చెప్పని అందరు అనుకుంటున్నారు. అర్థమైతేనే ఉంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ కుంభకోణాలు ఎప్పుడైతే బయటికి తీస్తారో ఫస్ట్ ఒక కుంభకోణం తీయంగానే ఒక నోటీస్ ఇస్తారు, ఒక కుంభకోణం తీయంగానే ఒక నోటీస్ ఇస్తారు. అంటే ఇది కక్షపూరితంగా. ఇంకొకటి బ్లాక్మెయిల్. మీరు మా కుంభకోణాలు తీస్తారా, మీకు నోటీస్ పంపిస్తాం. మా కుంభకోణాలు తీస్తే మీకు సిట్ నోట్స్లు వస్తాయి, మీ ఎంక్వైరీ వస్తుంది అని చెప్పనంటే ఇది బ్లాక్మెయిల్ అన్నట్టు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగ్గా అందిస్తే బాగుంటుంది అని చెప్పని మేము భావిస్తున్నాం. జై తెలంగాణ. నా పేరు మిట్టపల్లి ఉమా, బీఆర్ఎస్ కార్యకర్తను. మేము కేసీఆర్కి ఈరోజు సిట్టు ఇవ్వడానికి కారణాలు ఏందో తెలుసుకోవడానికి తెలంగాణ భవన్కి వచ్చినాం. అసలు కేసీఆర్కి సిట్టు విచారణకు అసలు సంబంధమే లేదు. సంబంధం లేని దానికి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఏం నడుస్తుంది తెలంగాణ భవన్లోని చూడడానికన్నా టీవీలు పెట్టుకొని చూడడానికి ఇదైపోతున్నారు వీళ్ళు పెట్టిన కేసులకి. సిట్ నోటీసులు అన్నది అనవసరం అసలు. మొన్ననేమో హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, సంతోష్ అన్న మీద, ఇప్పుడేమో కేసీఆర్ మీద, తెలంగాణ ఉద్యమకారుడి మీద సిట్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మనుషుల్ని డైవర్ట్ పొలిటికల్ చేయడానికి ఇదంతా. ఎలక్షన్లలో వాళ్ళకు ఓట్లు రావని చెప్పేసి ఈ విధంగా డైవర్ట్ చేస్తారు పబ్లిక్ని. ఎంత డైవర్ట్ చేసినా మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అది వాళ్ళకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఘోరాతి ఘోరం. అసలు తెలంగాణ ప్రజలను అవమానించడం ఇది. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన యోధుడు కేసీఆర్ని అవమానించిందంటే తెలంగాణ ప్రజలందరినీ అవమానించినట్టే. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకు సరైన బుద్ధి చెప్తాం మేమందరం, తెలంగాణ ప్రజలందరం. కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులలో బతుకుతుంది. రూల్ ప్రకారం కేసీఆర్ గారు ఎక్కడ నివసిస్తే అక్కడికి వెళ్ళి సిట్ నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు ఒక అభద్రతా భావంతో మొహం లేక రాత్రికి రాత్రి దొంగల్లాగా వచ్చి గోడకు అతికించిపోయినా కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి సహకరించారు. యాక్చువల్గా ముందు పంపించారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ దృష్ట్యా అభ్యర్థులను ఖరారు చేసే విషయం కేసీఆర్ గారి మీద ఉంది కాబట్టి, ఆ బాధ్యత ఉంది కాబట్టి కొద్దిగా టైం అడిగిండు. అయినా కూడా సాడిస్టు లెక్క తెల్లవారే వచ్చి మళ్ళీ నోటీసులు అతికించిపోయిండ్రు. సరే, ఇక అయినా కూడా భయపడకుండా కేసీఆర్ గారు సహకరిస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే కొండను దవ్వి ఎలకని పట్టినట్టు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక టీవీ సీరియల్ లెక్క. ఈ ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా 2.5 ఏళ్ల నుంచి కాలయాపన చేసుకుంటా ఇదే పంతాలో నడుస్తుంది తప్పిస్తే ప్రజా పాలన అని చెప్పేసి అధికార దుర్వినియోగం చేస్తూ అధికారం చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను సతాయించుకుంటా ఈ 2.5 ఏళ్ళు పబ్బం గడిపిండు. తెలంగాణ ప్రజలకు 10 రూపాయల మందం కూడా ఆయన అభివృద్ధి చేయాలనేది వాస్తవము. తెలంగాణ ప్రజలు సర్పంచ్ ఎలక్షన్లో ఎట్లా కర్రుగాల్చి వాత పెట్టినరో అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో డైవర్షన్ చేయాలని ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, క్యాడర్ని భయపెట్టాలి, క్యాడర్ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న పంతాలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఒకవైపు ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించి, కానీ సిట్ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. కరెక్ట్. ఎన్నికల ముందే ఈ నోటీసులు విచారణలు ఏంటి? అదే చెప్తున్నా, ఇది అధికార దుర్వినియోగం అని దీన్నే అంటారు.
అన్ని అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను, అన్ని రకాల వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఆడిస్తున్న నాటకాలు ఇవన్నీ పాలన చేతగాక, పాలన మీద పట్టు లేక, రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి ఇగో ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు రావాలన్న డిమాండ్ పెరిగింది. ఇవాళ కాంగ్రెస్ వద్దు, మాకొద్దు బాబోయ్, ఈ స్కామ్గ్రెస్ పాలన మాకొద్దని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ చీదరించుకున్నారు. ప్రజలు డిసైడ్ అయినరు, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వార్ వన్ సైడే ఉంటుంది. డెఫినెట్గా బీఆర్ఎస్కి మళ్ళీ ప్రజలు పట్టం కడతారు. సో ఇంకోవైపు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో తప్పు జరిగింది, వాళ్ళని జైలు పంపించే వరకు మేము ఊరుకోమంటూ కాంగ్రెస్ మంత్రులు వేయడం, ఇన్ఛార్జీలు ప్రకటన చేయడం ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళు చేసేది ఏముండదమ్మా, ఇట్లాంటి ప్రకటనలకే పరిమితం. ఎందుకంటే వాళ్ళు అధికారంకి రాగానే కాళేశ్వరం మీద కమిషన్ అని చెప్పారు. అది కాస్త నిన్ననే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని, నిన్నటికి నిన్న సర్టిఫైడ్ చేసింది. మళ్ళీ ఈ కార్ రేస్ అని చెప్పారు, దాని మీద ఏం వచ్చిందమ్మా, కొలిక్ ఏమన్నా వచ్చిందా? దాంట్లో కూడా ఏం లేక చేతులు ఎత్తేసిర్రు. మళ్ళీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నారు. ఏమీ లేదు, కొండను దవ్వి ఎలకని పట్టినట్టు చేస్తున్నాడు, కాలయాపన చేస్తున్నాడు. ఏమీ లేదు, సిట్టు లేదు, బొట్టు లేదు, ఎవ్వడు భయపడే పరిస్థితుల్లో లేదు. మా నాయకులు ఉద్యమ సింహాలు, ఈ చిన్న చిన్న వాటికి బెదుతారండి. మా 60 లక్షల మంది క్యాడర్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. మేము ఎందుకు భయపడతాం ఇట్లాంటి వాటికి? డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళమైతే మేము ఇవాళ నోటీసులు ఇస్తే రాకపోయే వాళ్ళం కదా. తప్పు లేదు కాబట్టి బాగా జాబ్తా కూడా అటెండ్ అవుతున్నాం. డెఫినెట్గా వాడు ఏం చేస్తాడో చేయని, వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏం చేసినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో సజ్జనార్ సంబంధించిన ఏ కేసు టేకప్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా దాన్ని ఏదో ఒక ఇష్యూ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ సిట్ హెచ్ఓడిగా కూడా సజ్జనారే ఉండడం అండ్ కంటిన్యూగా ఆయన కూడా ట్వీట్ చేయడం, లోతైన దర్యాప్తు జరుగుతుందని చెప్పడం ఏంటి? సజ్జనార్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక కాంగ్రెస్ లీడర్గా వ్యవహరిస్తున్నారు. సజ్జనార్ గారు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు కానీ కప్పుకున్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. కంప్లీట్గా కాంగ్రెస్ పాలనకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారి డైవర్షన్లో పనిచేస్తున్నాడు అనేది వాస్తవము. నిజాలు తేల్చుకోలేక ఇవాళ ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ఇట్లా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకాలు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైంది 10 ఏళ్ల స్వర్ణయుగం ఎట్లుంది, ఈ కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలన ఎట్లుంది అనేది